సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈళ్ళొచ్చేసి ఏందంటే, చాలా మంది యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఏందంటే, ఈ జియో కాయిన్ గురించి చాలా మంది ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారు. అందుకని ఈ రోజు ఈళ్ళొచ్చేసి అసలు జియో కాయిన్ అంటే ఏంది? అసలు ఇది మనకి ఎలా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ రోజు ఈళ్ళు క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీరు లాస్ట్ వరకు చూస్తే ఏందంటే, దీనికి సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. సో దీంట్లో ఫస్ట్ ఏందంటే, చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ చెప్పేదేందంటే, జియో కాయిన్ వచ్చేసి ఏందంటే ఒక బిట్ కాయిన్. ఇప్పుడు పర్చేజ్ చేసుకుంటే ఏందంటే ఫ్యూచర్‌లో చాలా ఇంక్రీజ్ అవుతుంది దాని యొక్క ప్రైస్ అని చెప్పేసి చాలా మంది చెప్పడమే జరుగుతుంది. బట్ ఇదంతా కూడా ఫేక్ గైస్. ఓకేనా? ఎందుకంటే జియో కాయిన్ వచ్చేసి బిట్ కాయిన్ కాదు. జస్ట్ ఇట్ ఈస్ ఏందంటే రివార్డ్‌కి సంబంధించిన కాయిన్స్. ఓకేనా? సో ఎలా ఉంటుందంటే దీనికి సంబంధించిన ఒక యాప్ అయితే ఉంది. ప్లే స్టోర్‌లో అండ్ యాప్ స్టోర్‌లో వచ్చేసి దాని పేరు వచ్చేసి జియో స్పియర్. ఓకేనా? సో దానికి సంబంధించిన పిక్ కూడా డిస్‌ప్లే చేస్తాను, క్లారిటీగా చూడండి. అదేందంటే దాన్ని ఇన్‌స్టాల్ చేసుకొని దాంట్లో మనం లాగిన్ అయిన తర్వాత ఏందంటే మన ఏదైతే మన డిఫాల్ట్ బ్రౌజర్ మన క్రోమ్ అది యూజ్ చేస్తూ ఉంటాం కదా! సో, దాని బదులుగా దీన్ని మనం డిఫాల్ట్‌గా సెట్ చేసుకోవాలి. ఓకేనా? సో, జియోస్పియర్‌ని డిఫాల్ట్‌గా సెట్ చేసుకుంటే ఏందంటే, దాంట్లో చేసే బ్రౌజింగ్ అంతా కూడా దీంట్లో చేసుకోవచ్చు. అలా మీరేందంటే రెగ్యులర్‌గా యూజ్ చేసి బ్రౌజింగ్ చేయడం వల్ల ఏందంటే, వీళ్ళేందంటే మనకు కాయిన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఆ కాయిన్స్ ఏందంటే, మనం రీచార్జ్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా రిలయన్స్ స్టోర్ కానీ, డిజిటల్ స్టోర్స్ ఉంటాయి కదా! మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సంబంధించినవి కొనుక్కోవడానికి ఇది జియోకి సంబంధించి స్టోర్స్ వచ్చేసి. అక్కడికెళ్ళి కొనుక్కున్నప్పుడు ఏందంటే, ఏదైనా ప్రొడక్ట్ కొన్నప్పుడు దాంట్లో ఏందంటే, ఈ యొక్క కాయిన్స్ రీడీమ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, రీడీమ్ చేస్తే ఏందంటే, అక్కడ దాంట్లో ఏందంటే, ప్రైస్ అనేది కొంచెం నెగోషియేట్ అవుతుంది. ఓకేనా? సో, ఇంతే తప్ప ఇదొక బిట్ కాయిన్ ఈరోజు కొనుక్కుంటే ఫ్యూచర్‌లో ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి అంతా కూడా ఫేకు. సో, దయచేసి ఏదో గుర్తుపెట్టుకోండి. సో, చాలామంది థంబ్‌నెయిల్స్‌లో పెట్టడం గానీ, ఇన్ఫర్మేషన్ చెప్పేసి చాలామంది చెప్తున్నారు. బట్ అదంతా కూడా ఫేక్. జియో కాయిన్స్ ఈస్ నథింగ్ బట్ ఏందంటే, ఒక రివార్డ్‌కి సంబంధించిన కాయిన్స్ మాత్రమే. ఓకేనా? సో, దానికి సంబంధించిన అప్లికేషన్ మీరు ఇన్‌స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏందంటే ఓన్లీ అది జియో యూజర్స్‌కి మాత్రమే. ఎందుకంటే దాంట్లో రిజిస్టర్ అవ్వాలంటే మీ దగ్గర జియో నంబర్ మాత్రమే ఉండాలి. సో, వేరేదైతే ఉండకూడదు గైస్. ఓకేనా? ఇదేందంటే మీరు ఇన్‌స్టాల్ చేసుకునే ముందు ఆలోచించుకోండి. ఎందుకంటే చాలామంది సిమ్స్ అనే నెట్వర్క్ అని చేంజ్ అవుతూ ఉంటారు. అంటే సిగ్నల్ బట్టి ఎయిర్‌టెల్ షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఐడియా షిఫ్ట్ అవుతూ ఉంటారు కాబట్టి మీరేందంటే ఫరెవర్‌గా యూజ్ చేస్తా అనుకుంటే ఇన్‌స్టాల్ చేసుకొని యూజ్ చేస్తున్నారనుకోండి. సో, దాంట్లో వచ్చే కాయిన్స్ వల్ల ఏందంటే మీరు ప్రొడక్ట్స్ కొనే బదులుగా రీచార్జ్‌కైనా యూజ్ అవుతుంది. సో, దాన్నైతే కంటిన్యూ చేయవచ్చు. బట్ మీరు నెట్వర్క్ ఎప్పుడైనా చేంజ్ అయితే అని డౌట్ ఉంటే మాత్రం దయచేసి ఇన్‌స్టాల్ చేసుకోకండి. సో, అనవసరంగా ఒక అప్లికేషన్‌లో ఇన్‌స్టాల్ అయినట్టుంటుంది. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్ వచ్చేసి. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చిందనుకుంటున్నా. సో, ఇస్తే డెఫినిట్‌గా అయితే లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో వస్తూ ఉంటాయి.